కనుక దే విల్ జాయిన్. నో ప్రాబ్లం. రైట్. సో ఈ మొదటి పేతురు 5వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల నుంచి మనం ధ్యానిస్తా ఉన్నాం. రైట్. ఇందులో ప్రాముఖ్యంగా 5వ వచనం నుంచి లేదా 6వ వచనం నుంచి మనం చూస్తూ ఈ ఉన్నటువంటి ఈ 5 వచనాల్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకుని మనకు మన యొక్క ఆత్మీయ జీవితానికి ప్రత్యేకంగా యవనస్తులమైనటువంటి మనకు అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్. సో నెంబర్ 1, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కసారి రీకప్ చేస్తున్నది ఏంటంటే, యవనస్తులు అయినటువంటి వారికి, లేకపోతే ఎవరైనా కూడా యవనస్తులైనటువంటి వారు కానీ, మధ్య వయసు కలిగినటువంటి వారు కానీ, చివరికి టీనేజర్స్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు సాధారణం. నెంబర్ 1, సమస్యలు లేకుండా ఎవరు లేరు. అనానుకూల పరిస్థితులు రాకుండా ఎవరు లేరు. ప్రతికూల పరిస్థితులు లేకుండా ఎవరు లేరు. అండ్ నెంబర్ 2 ఏంటిది అంటే, వివాహమైనటువంటి వారికి, లేకపోతే ఒక పరిపక్వతకి, ఒక మానసిక పరిపక్వతకు వచ్చినటువంటి వారికి, ప్రత్యేకంగా వివాహమైన తర్వాత వారికి దేవుడు సాటింటి సహాయాన్ని ఇచ్చున్నాడు కాబట్టి ఆ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవడానికి కాస్త సులువుగా ఉంటుంది. అఫ్ కోర్స్ వారు ఖచ్చితంగా పరిష్కరించుకోగలరు అన్న మాట నేను చెప్పట్లేదు, కానీ వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. వేరాస్ యవనస్తులు ఎందుకు వచ్చినటువంటి పరిస్థితులను ఎదుర్కోలేరు, లేకపోతే సతమతమైపోతూ ఉంటారు, పరిష్కరించడం కష్టంగా ఎందుకు ఉంటుందంటే, వాళ్ళకు యవనస్తులైనటువంటి వారికి సరైనటువంటి సహవాసం లేకపోవడం, సరైనటువంటి రీతిగా షేర్ చేసుకోలేకపోవడానికి ఎవరు ఉండకపోవడం. కాబట్టి యవనస్తులైనటువంటి వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నట్టే దే ఆర్ ఇన్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అంటే ప్రమాదం కలిగేటువంటి స్థలంలో నిలిచున్నారని దాని అర్థం. అందుకనే 5వ వచనంలో నుంచి చిన్నపిల్లలారా, దోస్ హు ఆర్ యంగర్, ఐఎమ్ రైటింగ్ టు యూ, మీకు రాస్తాను అని మాట్లాడుతూ 8వ వచనంలో ఏమంటే, మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, ఎవరిని ఏ సమస్య ద్వారా మింగాలా, ఎవరిని ఎటువంటి రిలేషన్షిప్ ద్వారా మింగాలా, ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని టోటల్ గా వాళ్ళ యొక్క విశ్వాస జీవితం నుంచి తొలగించాలి, ఎవరు వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో వారిని ఎటువంటి సమస్యను తీసుకొచ్చి ఏ రీతిగా వాడిని మృంగాలని చెప్పేసి మీ విరోధి అయినటువంటి అపవాది ఎదురు చూస్తా ఉన్నాడు, పొంచి ఉన్నాడు, దాక్కొని ఉన్నాడు విషయాన్ని చెప్తాను. అందుకనే ఇది కొత్తనా అంటే లేదు, మీ సహోదరులైనటువంటి వారు కూడా ఇటువంటి శ్రమల గుండానే వెళ్తా ఉన్నారు. సో 9వ వచనం, లోకమందు ఉన్నటువంటి మీ సహోదరులు అని అంటే కేవలము సున్నిపంటలో ఉన్నటువంటి సహోదరులు మాత్రమే కాదు, కానీ దాని అర్థం ఏంటిది అంటే, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారు, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వివాహమైనటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ఇటువంటి సమస్యలు గుండా వెళ్తూనే ఉన్నారు. అది ఏ సమస్యను కావచ్చు, ఒక్కొక్కరికి ఒక సమస్య కావచ్చు, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి కష్టం కావచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసకి ఇది సాధారణం. అండ్ దీని వెనక ఎవరు ఉన్నారా అంటే, అపవాది పొంచి ఉన్నాడు. ఎందుకోసం ఉన్నాడా అంటే, వారిని నాశనం చేయడానికి, వారి యొక్క జీవితము దేవుని వైపు నడవకుండా నాశనానికి నడిపించడం కోసము అపవాది పన్నుతున్నటువంటి కుట్ర. రైట్. సో 10వ వచనంలో కనుక చూస్తుంటే 10వ వచనం 2వ భాగం, ఈ పరిస్థితులు, ఈ శ్రమలు, ఈ కష్టాలు ఎంతవరకు అయ్యా అంటే ఏమని చెప్తుంటే, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఇది ఎంతవరకు ఉంటుందా అంటే, లిటిల్ వైల్, కొంత సమయం మటుకు మాత్రము ఈ శ్రమలు తప్పవు, ఈ కష్టాలు తప్పవు. కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. శ్రమలు తప్పవు. ఎంతవరకు శ్రమ ఉంటుందని చెప్తా ఉన్నానంటే, కొంచెం కాలం మటుకే. అంటే లెట్స్ సే ఒకవేళ ఆలోచిద్దాం, నాకు మ్యాథ్ అంటే కష్టం, మ్యాథ్లో నాకు ట్రిగ్నోమెట్రీ అంటే కష్టం. ఓకే, ట్రిగ్నోమెట్రీ అంటే మ్యాథ్లో నేను నిజంగా మ్యాథ్లో వీకే. సో చాలా మందికి రకరకాలుగా, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్ లో నేను గనక ట్రిగ్నోమెట్రీలో నాకు కష్టమైతే గనక అది ఎంతవరకు నాకు కష్టంగా ఉంటుందా అంటే, అది నాకు కష్టము అని దాన్ని ఓపెన్ చేయకుండా దాన్ని ముట్టుకున్నంత వరకు నాకు కష్టంగానే ఉంటుంది. బట్ అది కష్టమైనా కూడా దాన్ని ఎదుర్కొన్నప్పుడు,
ఆ సబ్జెక్ట్ ని ఓపెన్ చేసి ప్రయత్నించినప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కొంతకాలం అయిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎంతటి ముద్దని కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు మాత్రము దాని మీద పట్టు సంపాదించేటువంటి అవకాశం ఉంది. రైట్ రైట్ సో అంటే కొంతకాలం మట్టుకు మాత్రం నేను ఖచ్చితంగా దాన్ని ఆ శ్రమను దాని గుండా వెళ్లాల్సిందే, ఆ కష్టం కూడా నేను వెళ్లాల్సిందే. బట్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏమంటామంటే కొంతకాలం మటుకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. 3 విషయాలు ఇక్కడ. ఎవరు అంటే మీరు ఖచ్చితంగా ఆ శ్రమల గుండా వెళ్లాల్సిందే, ఖచ్చితంగా ఆ ప్రశ్నల గుండా వెళ్లాల్సిందే. అయితే ఆ రీతిగా వెళ్ళడానికి నువ్వు ఇష్టపడిన తర్వాత ఆయనని నువ్వు ఆ అభ్యాసం చేస్తున్నప్పుడు ఆయన స్థిరపరుస్తాడు, పూర్ణులుగా చేస్తాడు, బలపరుస్తాడు. రైట్ ఇది ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి వాగ్దానం. ప్రతి ఒక్క విశ్వాసికి ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఫర్ షూర్ యూ హ్యావ్ టు గో త్రూ ట్రయల్స్, ట్రిబులేషన్స్ అండ్ డిఫికల్టీస్. నీ జీవితంలో యవనస్తురాలా నువ్వు ఖచ్చితంగా నీకు వచ్చేటటువంటి అనానుకూల పరిస్థితి గుండా నువ్వు వెళ్లాల్సిందే. బట్ డోంట్ వరీ కొంతకాలం వరకు నువ్వు భరించినట్లయితే ఇది కొంతకాలం వరకు మాత్రమే. దాని తర్వాత ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఈ విల్ ఎస్టాబ్లిష్ అన్న మాట వాడుతా ఉన్నాడు. రైట్ సో అయితే ఈ విషయంలో ప్రాక్టికల్ గా ఒకసారి ఆలోచిద్దాం ఈరోజు. సో నెంబర్ 1 ఇక్కడ మనకు ఒక సొల్యూషన్ ఏంటిది అంటే, ఖచ్చితంగా మనకున్న ప్రతి పరిస్థితిలో కనుక మనం బలపరుస్తాడు, మనం స్థిరపరుస్తాడు అన్నటువంటి విషయం గ్యారంటీ. హీ ప్రామిస్డ్ హీ విల్ కీప్ ద ప్రామిస్. ఆయన వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సిన విషయం ఏంటిది అంటే, వి షుడ్ ఫేస్ ద సిచ్యుయేషన్స్. నేను ఇందాక అందుకే ట్రిగ్నోమెట్రీ అనే దాని గురించి మాట్లాడుతూ ఏంటంటే, అది నాకు భయము, నాకు కష్టము, ఆ చాప్టర్ నేను టచ్ చేయను అన్నంత వరకు నేను దాని మీద పట్టు సాధించలేను. నేను ధైర్యం చేసి ఆ చాప్టర్ నేను టచ్ చేసి నేను ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా నాకు ఆ భయం ఏమంటారు, ఆ భయాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ యు టేక్ ఎ స్టెప్, యు విల్ నాట్ ఓవర్కమ్ యువర్ ట్రయల్స్, యు విల్ నాట్ బి ఓవర్కమ్ యువర్ ట్రిబులేషన్స్, యు విల్ నాట్ బి ఓవర్కమ్ యువర్ టెంప్టేషన్స్. నీ శోధనను జయించడము నీకు సాధ్యం కాదు అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు ప్రయత్నం చేయకపోతే, నువ్వు దాచుకుంటూ అలానే ఉండిపోయినట్లయితే కనుక. సో ఇక్కడ విశ్వాసంతో మనము చేయాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మనం విశ్వాసంతో అడుగులు వేయాలి. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి అని 9వ వచనంలో రాయబడింది. సో విశ్వాసమందు స్థిరముగా ఉండి మనం ఫేస్ చేయాలి. ఎదిరించడం అంటే ఒక అపవాది శత్రువు గనక ఎదురుగా వస్తున్నప్పుడు వానికి ఎదురుగా వెళ్ళటం, ఇది ఎదిరించడం అంటే. రైట్, ఎదిరించుడి అంటే వి షుడ్ ఫేస్ ద ఎనిమీ. ఒకవేళ అపవాది నాకు ఎదురుగా వస్తున్నప్పుడు, సమస్య నాకు ఎదురుగా వస్తున్నప్పుడు, పరిస్థితి నాకు ఎదురుగా వస్తున్నప్పుడు నేను వాడిని ఫేస్ చేయకుండా వెనుతటి తిరిగి వెనుక వెళ్తే గనక నేను స్థిరపరచబడలేను, నేను బలపరచబడలేను. రైట్, ఇక్కడ ఏముంది, నేను ఏమంటారు, పర్ఫెక్ట్ పూర్ణులుగా అవలేను, నేను స్థిరపరచబడలేను, నేను బలపరచబడలేను. ఎప్పుడు తెలుసా, ఇఫ్ ఐ డోంట్ ఫేస్ ద ఎనిమీ, నాకు వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కోకపోతే, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి నేను బకెట్ దన్నేస్తా అని చెప్పేసి నేను ఉరేసుకుంటా, నేను చచ్చిపోతా, నేను పారిపోతా, ఈ ఊరు నుంచి పారిపోతా, ఈ సమస్య నుంచి పారిపోతా అన్న ప్రతిసారి నువ్వు ప్రయత్నించే ప్రతిసారి కూడా అపవాది నిన్ను తరుముతూనే ఉంటాడు, సమస్య నిన్ను తరుముతూనే ఉంటుంది. బట్ వీ షుడ్ లెర్న్ టు ఫేస్ ద ఎనిమీ. నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఎటువంటి కఠిన పరిస్థితి అయినా కూడా, ఆర్ యు ఫెయిల్యూర్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్, నీ యొక్క ఏమంటారు, నువ్వు అనుకోకుండా ఎవరినో ఇష్టపడి మోసపోయి నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినావా, దాన్ని బట్టి నువ్వు కృంగిపోయి నేను ఇంకా చచ్చిపోతాను, నేను విడిచిపోతాను, ఈ యొక్క జీవితం నాకు వద్దు అని చెప్పేసి పరిస్థితిలో ఉండిపోతున్నావా? నో, నీ జీవితం చాలా విలువైనది. నీ జీవితం నువ్వు మోసపోయిన దానికంటే కూడా విలువైనది. యూ షుడ్ ఫేస్ ద రియాలిటీ, యూ షుడ్ ఫేస్ ద ఎనిమీ. అపవాది చేసినటువంటి కుతంత్రం ఏం తెలుసా, నువ్వు ఓడిపోయావు, నువ్వు మోసపోయావు, నువ్వు నష్టపోయావు, యు ఆర్ లూజర్. ఇక నీ జీవితము ఏమాత్రం పనికిరాదు. బహుశా అందరి దృష్టి నువ్వు మంచిదానిగా మంచివాడు కనపడుతున్నామో, బట్ నీకు విషయం తెలుసా, నీవు ఏమంటారు, చీకొట్టబడుతున్నటువంటి దాను, నీ లైఫ్ ఇంకా వేస్ట్, గివ్ అప్ అనేటువంటి అబద్ధాలను మన వెనక అపవాది తీసుకొస్తుంటాడు. బట్ వన్ థింగ్ ఏంటి తెలుసా, ఈవెన్ ఒకవేళ మనము అనుభవించిన పరిస్థితిని బట్టి అవమానించబడేటువంటి పరిస్థితి వచ్చినా కూడా we should boldly face the enemy. ధైర్యంగా
అపవాదిని విశ్వాసంతో ఎదిరించాలి. నెంబర్ 1. ఒకవేళ నేను ఆ అపవాదిని ఎదిరించాలన్నటువంటి స్థిర నిశ్చయత లేకుండా, అపవాదిని ఎదిరించాలన్నటువంటి సత్యాన్ని నేను గ్రహించకుండా, నాకు వచ్చేటువంటి వాటి పరిస్థితుల్లో నేను వెనుదిరిగిపోతే గనక నేను సంపూర్ణుడిగా అవ్వలేను. నా విశ్వాస జీవితంలో పరిపూర్ణుడిగా నేను అవ్వలేను. నేను బలపరచబడలేను. నేను ఏ స్థానంలో ఉన్నో ఆ స్థానంలో నేను స్థిరపరచబడలేను. మరొక ఉదాహరణ చెప్తాను. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు బీటెక్ అయిపోయింది, నాకు డిప్లొమా అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది, నాకు జాబ్ వచ్చింది. కానీ నాకు సబ్జెక్ట్ ఏది అడిగినా కూడా సబ్జెక్ట్ ధారాళంగా ఈజీగా చెప్పడం నాకు ఏమంటారు వెన్నతో పెట్టినట్టు విద్య. కానీ ఇంగ్లీష్లో మాట్లాడటం నాకు రాదు. ఇంగ్లీష్లో మాట్లాడే నాకు భయం. తెలుగులో నన్ను ఇంటర్వ్యూ చేస్తారా, ఎంత మాట్లాడమని నేను మాట్లాడగలుగుతా. నా స్కిల్స్ చాలా ఉన్నాయి, నాకు టాలెంట్ చాలా ఉంది, కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టం. యు నో వన్ థింగ్, అన్లెస్ అండ్ అంటిల్ యు ఫేస్ ద ఇంటర్వ్యూ యు విల్ నాట్ లెర్న్. నువ్వు ఆ ఇంగ్లీష్లో ఉండేటువంటి ఆ ఇంటర్వ్యూను నువ్వు ఫేస్ చేసేంత వరకు నువ్వు నేర్చుకోలేవు. ఇది నా వల్ల కాదు, నేను పోలేను, ఇంటర్వ్యూకి పోతే నన్ను ఇంగ్లీష్లో మాట్లాడమంటున్నారు, నాకు సిగ్గు అవుతుంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఆన్సర్ చేయకపోతే నాకు సిగ్గు అవుతుంది, నాకు భయం అవుతుంది అని అనుకుంటావు అన్నవా, యూ విల్ నెవర్ గో ఫార్వర్డ్. యూ షుడ్ ఫేస్ ద ఇంటర్వ్యూ. ఆ పరిస్థితిలో నువ్వు ఎట్లా మాట్లాడకూడదు, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడకూడదు. యూ షుడ్ అటెంప్ట్ చేయాలి. లేదంటే కనుక యూ విల్ బి ఎ లూజర్. దీని వెనక్కి ఎవరు పనిచేస్తుండో తెలుసా? అపవాది. ఎవరిని మృంగుదునా, వీడికి చాలా తెలివి ఉంది, ఈమెకు చాలా తెలివి ఉంది, ఈమెను ఆపుదాం, ఏ రీతిగానే ఆపుదాం. ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి, నీకు ఇంగ్లీష్ రాదు కదా, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేవు కదా, నువ్వు పోతే నీకు ఈ ఉద్యోగం రాదు. నువ్వు 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయినావు, నీకు ఈ ఉద్యోగం వస్తా అనుకుంటున్నావా? నువ్వు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయటం అవసరమా? ఆల్రెడీ ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఏమంటారు కంపార్ట్మెంట్ లో నువ్వు పాస్ అయినటువంటి దాను, నువ్వు ఈ యొక్క జాబ్ నీకు వస్తా అనుకుంటున్నావు? నో. ఇవన్నీ చెప్పేటువంటి అబద్ధాలు ఎవరు చెప్తానో తెలుసా? మనం వెనక్కున్నటువంటి అపవాది మనల్ని మోసపరుస్తా ఉన్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఫేస్, you will not go forward. You will not be perfected. You will not be established. You will not be strengthened. నువ్వు బలపరచబడలేవు. ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడ బలపరచబడాలి. ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడ నువ్వు బలపరచబడాలి. నేను బలపరచబడాలి. అది దేవుని యొక్క చిత్తం. ఈ విషయాన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రీతిగా నడుచుకున్నటువంటి విషయాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువు నుంచి కూడా ఒక చిన్న విషయాన్ని మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 14:32-42 జరుగుతున్న విషయం ఏంటిది అంటే, గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగింపబడక మునుపు ఆయన తన ప్రియ శిష్యులైనటువంటి 3 శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన ఇంకా కొంచెం దూరంకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి సమస్య రాలేదా? యేసుక్రీస్తు ప్రభువారికి సమస్య వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారికి కష్టాలు రాలేదా? యేసుక్రీస్తు ప్రభువారికి కష్టాలు వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ నొప్పి గుండా, ఆ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ గుండా వెళ్ళలేదా? ఆయన వెళ్ళాడు. ఆ గెత్సేమనే తోటలో ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అయ్యా ఇదిగో నన్ను సిలువకు నేను అప్పగింపబడిపోతా ఉన్నాను. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తీసి పారవేస్తావా? ఇది నేను భరించలేనంత ఏమంటారు పెయిన్ఫుల్ గా ఉంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు ఫేస్. ఈ పరిస్థితిని ఫేస్ చేయటము ఇదిగో నాకు కష్టంగా ఉంది. ఇంతకాలం నీతో సహవాసంలో ఉన్నానే, నీ సహవాసం నుంచి నేను ఇదిగో కొన్ని క్షణాలు కూడా నేను వేరైపోవటము నేను ఊహించలేకపోతున్నాను. ఐ కెనాట్ ఫేస్ దిస్. ఐ థింక్ ఐఎమ్ అనేబుల్ టు ఫేస్ దిస్. నేను చేయలేను అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాను, నేను భరించలేకపోతా ఉన్నాను అన్న పరిస్థితిలో ఆయన చెప్తున్న విషయం ఏంటిది అంటే, నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు. ఈ శ్రమలు, ఈ పరిస్థితి నుంచి నన్ను ఇదిగో అట్ ద టైం ఈ పరిస్థితిలో డిస్టర్బ్ అయిపోతా ఉన్నాను. ఈ పరిస్థితి డిస్టర్బ్ అయిపోతాను. నీకు ఇష్టమైతే ఈ పరిస్థితి నుంచి నన్ను దాటిపోయి అని చెప్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటిదంటే, అయినా నా ఇష్టం కాదు కానీ
నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరిగించు. దిస్ ఇస్ ద సీక్రెట్. ఇక్కడ క్విక్ అడ్జస్ట్మెంట్, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చేసిన విషయం ఏంటిది అంటే he was going through difficult times, he was going through different situation, అనానుకూల పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నాడు. ఆ పరిస్థితులు ఏం చేయాలో కొంతవరకు డిస్టర్బ్ అయిపోయాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక మనము పేతురు రాసిన పత్రికలు మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మీ సహోదరులు కూడా ఇటువంటి శ్రమలు గుండానే వెళ్తా ఉన్నారు. ఇట్ ఈస్ క్వైట్ కామన్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us. అండ్ యు నో వన్ థింగ్, మానవ శరీరంలో వచ్చినటువంటి సంపూర్ణ మానవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు, సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఆయన కూడా డిస్టర్బ్ అయిపోయాడు. ఆయన కూడా నీలాగా నాలాగా డిస్టర్బ్ అయిపోయాడు. నీకు వచ్చినటువంటి కఠిన పరిస్థితులు లాగానే ఆయన కూడా ఒక కఠిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే ఆయన తండ్రి దగ్గర నుంచి ఆ సిలువకు అప్పగింపబడే సమయంలో సమస్త మానవాళి యొక్క పాపాన్ని మోసేటప్పుడు తండ్రి దగ్గర నుంచి కొంతకాలం ఎడబాటును భరించలేకపోతాడు. ఆయనకు వచ్చినటువంటి సమస్య, ఆయన డిస్టర్బ్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక, అయ్యా ప్లీజ్ తండ్రి, నీకు ఇష్టమైతే ప్లీజ్ రిమూవ్ దిస్ కప్. బట్ క్విక్ గా వెంటనే తన మైండ్ ని అడ్జస్ట్ చేసుకుని క్విక్ గా అడ్జస్ట్ చేసుకుని ఏం చేసేది తెలుసా, ఆయన ఇట్ ఈస్ నాట్ మై విల్, ఇట్ ఈస్ యోర్ విల్ షుడ్ బి డన్, నీ చిత్తం జరగాలి. దిస్ ఇస్ ద వన్ సీక్రెట్ ప్రతి క్రైస్తవులు అంటే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, క్వైట్ కామన్, ద డిఫికల్ట్ టైమ్స్ ఆర్ క్వైట్ కామన్. ఆ టైంలో డిస్టర్బ్ అవడం వెరీ కామన్. అయితే డిస్టర్బ్ అయిపోయి అక్కడే ఉంటే కనుక నేనేం చేస్తానో తెలుసా, అపవాది వేసినట్టు అబద్ధాలను నేను మెడిటేట్ చేస్తాను. ఆ అబద్ధాలను మెడిటేట్ చేస్తూ అపవాది నన్ను ప్రేరేపించి, గివ్ అప్ లాజర్, గివ్ అప్, నువ్వు జైలు విడిచిపెట్టాయి, ఏమంటారు శ్వేత గివ్ అప్, ప్రతాప్ గివ్ అప్, మీరు ఇంకా చేయలేరు, విడిచిపెట్టారు అన్నటువంటి అపవాది యొక్క అబద్ధాలను నేను ఎంటర్టైన్ చేస్తూ నేనేం చేసినట్టే కనుక దేవుడు ఆశించినటువంటి పరిపక్వతలోకి నేను పోలేను. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకుంటే మనము స్థిరులమును సంపూర్ణమయ్యండి బలవంతులమై ఉండటం కోసం ఆయన పిలుచుకున్నాడు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలు ఏంటంటే, ఇదిగో మీరు బలవంతులు, ఎవరొస్తున్నారు, మీరు బలవంతులు అని రాస్తా ఉన్నాడు. దేవుడు ఎందుకోసం నేను పిలుచుకోండు, దేవుడు మనల్ని ఎందుకోసం పిలుచుకోండు తెలుసా, మనం స్థిరపరచబడాలి. దేవుడు మనం ఏ స్థితిలో మనం పిలుచుడు, ఆ స్థితిలో మనం స్థిరపరచబడాలి, బలపరచబడాలి. వి షుడ్ ఎక్సర్సైజ్ వేర్ వీఆర్, ఆ పరిస్థితిని అధిగమించాలి. మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు ఈ విషయమే, నేను ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఏంటిదంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్, అపవాదికి యేసుక్రీస్తు ప్రభు ఆ గెత్సేమనే తోటలో ఆ టెంప్టేషన్, ఆ శోధన గుండా వెళ్తున్నాడు. ఏంటి తెలుసా, ప్రభా నేను ఇక విడిచిపెట్టి, ఇది నా వల్ల కావట్లేదు, లెట్ మీ గివ్ అప్, నా వల్ల కావట్లేదు అన్న టెంప్టేషన్ వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కొంచెం డిస్టర్బ్ అయిపోయినా కూడా క్విక్ గా చేసినటువంటి విషయం ఏంటి తెలుసా అంటే, హీ అడ్జస్టెడ్ హిస్ మైండ్. ఎందుకు అడ్జస్ట్ చేసుకుంటే తెలుసా, హీ అండర్స్టూడ్ ది విల్ ఆఫ్ గాడ్. తండ్రి యొక్క చిత్తం అర్థం చేసుకున్నాడు కాబట్టి వెంటనే అడ్జస్ట్ చేసుకుని తన మైండ్ అడ్జస్ట్ చేసుకుని చెప్తున్నటువంటి విషయం ఏంటిది అంటే, లెట్ యువర్ విల్ బి డన్. దానికి కారణం ఏంటిది అంటే, దానికి ఎందుకు ఆయన ఆ రీతిగా అడ్జస్ట్ అవ్వగలిగిన పరిస్థితులు, డిఫికల్ట్ టైమ్స్ వచ్చినప్పుడు ఎందుకు అడ్జస్ట్ అవ్వగలిగిన అంటే, హీ వాజ్ ప్రేయర్ఫుల్. ఒకవేళ ఆలోచించండి, ఆయనకు వచ్చినటువంటి శోధనలో ఆయన కనుక ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఓకే ఎలాగో నేను సిలువకు అప్పగించబడతాను కదా అని చెప్పేసి ఏదైతే అలా అవుతుందని చెప్పేసి ప్రార్థన చేయకుండా ఉన్నట్టయితే కనుక, బహుశా అపవాది తను టెంప్ట్ చేసినప్పుడు, ఆ శోధన సమయం వచ్చినప్పుడు బహుశా ఆ శోధనలో పడిపోయినటువంటి వాడేమో కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కదా, ఆయన ఇంట పడిపోతాడు నువ్వు అనుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, ఆయన సంపూర్ణ దైవ మానవుడు. అంటే హీ వాజ్ 100% మ్యాన్, 100% హ్యూమన్, 100% డివైన్. అంటే మనలాగా టెంప్టేషన్స్ ఆయన కూడా పొందుకుంటుంటే వాడే. ఒకవేళ ఆయన ప్రార్థన జీవితం కనుక లేకున్నట్టయితే కనుక ఆయన విడిచిపెట్టేటువంటి వాడేమో. ఆ శోధన సమయంలో ఏం జరిగిందో తెలుసా, అపవాది ఎవరిని మింగుదునా అని చెప్పేసి ఎదురు చూస్తుండే యేసుక్రీస్తు ప్రభువాన్ని సైతం మింగడానికి ప్రయత్నించేటటువంటి వాడు అపవాది. ఇదిగో యేసయ్య, ఇదిగో దీని నుంచి దూకు, ఇదిగో ఈ లోకం యొక్క మహిమను చూడు, నాకు మురుకు, ఈ లోక మహిమ మొత్తం నీకు ఇచ్చేస్తా. యేసుక్రీస్తు ప్రభువాన్ని సైతం మింగడానికి ప్రయత్నం చేసినట్టు వాడు అపవాది. అటువంటి కఠిన పరిస్థితిలో, అటువంటి శోధన సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఆయన మైండ్ క్విక్ గా ఏమంటే ట్విస్ట్ లేదా క్విక్ గా యూటర్న్ చేసుకోగలిగినాడు అంటే, బికాస్ హీ అండర్స్టూడ్ ద విల్ ఆఫ్ గాడ్. నెంబర్ 1 ఏంటిది అంటే,
తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నాడు. అండ్ నెంబర్ 2 ఏంటిదంటే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. అందుకనే శిష్యులతో కూడా చెప్తాను ఏంటిది అంటే, మీరు శోధనలో పడకుండా ఉండే నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సో ఈ 2 విషయాలు, శోధనలు ఖచ్చితం, శ్రమలు ఖచ్చితం, కష్టాలు ఖచ్చితం, నష్టాలు ఖచ్చితం, నీకు లైఫ్ లో వచ్చేటువంటి ఛాలెంజెస్ ఖచ్చితం, నువ్వు తప్పించుకోలేవు. బట్ ఆ శోధన సమయంలో అపవాది మెల్లగా వచ్చి నీకు చెప్తున్న విషయం ఏంటంటే, గివ్ అప్, యు ఆర్ వేస్ట్, యు ఆర్ ఎ లూజర్, గివ్ అప్, ఓడిపోయినావు, మోసపోయినావు, గివ్ అప్, గివ్ అప్. నో, ఆ సమయంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, టర్న్, అడ్జస్ట్, క్విక్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ యువర్ మైండ్. క్విక్ గా అడ్జస్ట్ చేసుకోవాలి మన మైండ్ ని. యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే. వెంటనే 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 హీ అడ్జస్ట్. ఎందుకయ్యా అంటే, ఆయనకు హీ అండర్స్టూడ్ ఫాదర్స్ విల్. ఎలా అర్థం చేసుకుంటే ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తం ఏంటి తెలుసుకున్నాడు. దాని తర్వాత హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ఫాదర్స్ విల్. అదే రీతిగా హీ రిక్వెస్టెడ్ బట్ డిడ్ నాట్ రిజెక్ట్, యాక్సెప్టెడ్ హిస్ విల్. అండ్ ఆ సమయంలో హీ డిడ్ నాట్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే తండ్రి యొక్క చిత్తాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అని ఏదేమైనప్పటికీ కూడా ఇఫ్ ఐ సబ్మిట్, నన్ను నేను దేవునికి సమర్పించుకున్నట్లయితే కనుక ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్న విషయాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే కనుక వి విల్ నాట్ గివ్ అప్. క్విక్ గా మన మైండ్ ను ఏమంటారు ట్విస్ట్ చేసుకోవచ్చు, క్విక్ గా మన మైండ్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అడ్జస్టింగ్ అవర్ మైండ్ అట్ ద టైం, రైట్ మూమెంట్ లో. మనం కొన్ని గేమ్స్ కూడా చూస్తూ ఉంటాం. కొన్ని గేమ్స్ లో ఎలా ఉంటుంది అంటే, సైన్స్ ఫేర్ లో కనుక చూసుకుంటే ఇలా మొత్తం జిగ్జాగ్ పెట్టేసి ఒక చిన్న తీగతో ఉన్నటువంటి ఒక దాన్ని ఇచ్చేసి, దాన్ని కనుక టచ్ అయింది అనుకో, అవన్నీ వంకలు తిరిగి ఉంటా ఉంటాయి అనమాట. కొంచెం కనుక ఆ వైర్ కనుక లేకపోతే ఆ డివైస్ కనుక టచ్ అయింది వెంటనే స్పార్క్స్ వచ్చేస్తుంది, నువ్వు ఓడిపోయినట్లు అనమాట. అక్కడ చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం ఏంటిదంటే, ఆ టర్న్స్ అది ఎక్కడైతే వస్తుందో చాలా జాగ్రత్తగా, ఎక్కడైతే ఆ టర్న్ తీసుకోవాలో అక్కడే తీసుకోవాలి. ఒకవేళ ఆ టర్న్ కనుక తీసుకుంటే స్ట్రైట్కి వెళ్ళిపోతావా, ఓడిపోతాం, ఆ గేమ్ లో ఓడిపోతాం. ద లైఫ్ ఈజ్ ఆల్సో సేమ్ థింగ్. రైట్ టైంలో టెంప్టేషన్ ఏ పాయింట్ లో వస్తుందో ఆ పాయింట్ లో కనుక నీ మైండ్ ని అడ్జస్ట్ చేసుకోకపోతే, నీ మైండ్ ని వెంటనే తిప్పుకోకపోతే, నువ్వు డీవియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అపవాది వేసినటువంటి బాణంలోకి జారిపోయేటువంటి అవకాశం ఉన్నది. ద పాయింట్ ఏంటంటే, ద టెంప్టేషన్ సర్చ్ ఫర్ షూర్. శోధనలు వచ్చినప్పుడు వెంటనే సరైనటువంటి సమయంలో షుడ్ బి అలర్ట్, షుడ్ అడ్జస్ట్ అవర్ మైండ్ సెట్. ఎలా సాధ్యమవుతుందంటే, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకని ఎవరిని దేని చేత తన నడతను శుద్ధిపరచుకుంటుంది, ఈ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. వెన్ ఐఎమ్ ఎక్విప్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్, వాక్యములు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, ప్రార్థన జీవితంలో ఉన్నప్పుడు, నా తండ్రి చిత్తాన్ని అర్థం చేసుకోగలను. సరైనటువంటి సమయంలో అపవాది నన్ను కొట్టడానికి ప్రయత్నించిన కూడా ఐ విల్ బి ఓకే. అందుకనే ఇదిగో చివరి దినాల్లో ఎలా ఉంటుంది అంటే, ఇదిగో అపవాది వచ్చేసి జల్లెడ పడతాడంట, విశ్వాసాన్ని జల్లెడ పడినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే తేలిపోతా ఉంటుంది. విశ్వాసంను జల్లెడ పట్టినటువంటి స్థితిలో చాలా వరకు మన విశ్వాసం కోల్పోయినటువంటి వారంగా ఉంటాం, పరిస్థితులు కఠినమైనటువంటి వచ్చినప్పుడు. అండర్స్టాండ్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, అండర్స్టాండ్ ద ట్రూత్. ఏంటిదంటే, రైట్ టైంలో రైట్ మూమెంట్లో నువ్వు ఆయన చేతులకు సమర్పించుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చేసినట్టు విషయం ఏంటిది అంటే, శోధన వచ్చినప్పుడు వెంటనే ప్రభా ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్, ఐఎమ్ అనేబుల్ టు హ్యాండిల్ ది సిచ్యుయేషన్ అని చెప్పి చేసినట్టు విషయం అంటే, ఇమ్మీడియట్ గా హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు ఫాదర్. అంటే తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. మనము పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభా నేను ఈ పరిస్థితి గుండా నేను ఏమంటారు ఓవర్కమ్ చేసుకోలేకపోతాను, నా వల్ల అవ్వట్లేదు కాబట్టి నేనేం చేయలేకపోతాను, కాబట్టి నేను చేసేది ఒకటి ఏంటంటే, ఈ పరిస్థితిలో నన్ను నేను ఉన్న రీతిగా ఉన్న ఫలంగా నీకు అప్పగించుకుంటా ఉన్నాను, ఉన్న రీతిగా నన్ను నేను నీకు అప్పగించుకుంటాను. దిస్ ఇస్ ద సీక్రెట్. ఎలా నా మైండ్ సెట్ ను క్విక్ గా నేను అడ్జస్ట్ చేసుకోగలంటే, బై సబ్మిటింగ్ మై సెల్ఫ్. నన్ను నేను దేవునికి అప్పగించుకోవడం ద్వారా. అప్పగించుకోవడం అంటే, నేను అవును నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాను సరిపోదు, ప్రతిరోజు నన్ను నేను ఆయన చేతులకు అప్పగించుకోవాలి. ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యంగా శోధన సమయంలో తండ్రి ఏమంటారు దేవునికి మన జీవితాన్ని మన పరిస్థితిని అప్పగించుకోవాలి. ప్రభా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, నాకు కష్టం,
నాకు చాలా కష్టంగా ఉంది. బట్ వన్ థింగ్ ఏంటంటే నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటాను. హీ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ ద సీక్రెట్. దిస్ ఇస్ ద సీక్రెట్. అందుకనే ఈ మాటను చూసుకొని మనం ఊహించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 7-10 వచనంలో పౌలు గారు చివరిగా ఆయన యొక్క పత్రికను ముగిస్తూ ఈ మాటలు రాస్తూ ఉంటాడు అనమాట. ఆయన రాస్తూ ఏం చేస్తుంటాడంటే నాలో ఒక ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళును తీసేయమని చెప్పేసి నేను ఇదిగో ముమ్మారు నేను దేవుని వేడుకున్నాను. కానీ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటిది అంటే, దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటిది అంటే నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అన్న విషయం చెప్పిన తర్వాత, ఎందుకు నాకు ఈ పరిస్థితి అనుమతించినాడా అంటే నేను హెచ్చింపబడకుండా, నేను నా పరిస్థితిలో నన్ను నేను గొప్పగా చూసుకోకుండా, అత్యధికంగా నన్ను నేను హెచ్చిపోకున్న నిమిత్తము సాతానును అనుమతించాడు, ముళ్ళును అనుమతించాడు. కాబట్టి పరిస్థితిని ఉన్న రీతిగా అంగీకరించాలి. ఆయన మైండ్ మార్చుకున్నాడు. ఇక్కడ ఏంటిదంటే సమస్య పోలేదు, సమస్య తీరిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఇందాక మనము ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే ఆయన శోధన సమయం వచ్చినప్పుడు వెంటనే తండ్రికి తాను అప్పగించుకున్నాడు, తండ్రి చిత్తానికి తాను అప్పగించుకున్నాడు. కాబట్టి హీ వాస్ ఏబుల్ టు ఓవర్కమ్. అందుకని చెప్పంటే ప్రభా నా ఇష్టం కాదు కానీ నీ చిత్తం మీద. ఇక్కడ పౌలు గారు కూడా ఆయన చేసినటువంటి సీక్రెట్, ఆయన చేసినటువంటి విషయం కూడా ఏంటిది అంటే పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది, కష్టం ఖచ్చితంగా ఉన్నది. కష్టం తన జీవితం నుంచి పోవట్లేదు. ఎంత ప్రార్థన చేసినా కూడా పోవట్లేదు. ఎందుకంటే నేను 3 సార్లు ప్రార్థన చేసిన అయినా పోవట్లేదు. మనం కూడా చాలా సార్లు ప్రార్థిస్తుంటాం. కొన్ని వింత కోరికల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని దేవుని చిత్తం కాని వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అది జరగదని తెలిసినా కూడా ముండిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. రైట్. అయినా కూడా కొన్నిసార్లు చాలా వరకు మనం జవాబులు పొందుకోకుండా ఉంటాం. కానీ ఆ విషయంలో ఎందుకు అలా జరుగుతూ ఉంటున్నాయంటే ఇక్కడ పౌలు గారి పరిస్థితి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం సత్యం ఏంటిది అంటే పరిస్థితులు నేను ప్రయత్నం చేసినా ఇది పోవట్లేదు, నేను ప్రార్థన చేసినా ఆయన కూడా పోవట్లేదు. దాని అర్థం ఏంటిది అంటే కొన్ని సార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతించినంటే అవి ఖచ్చితంగా మనము హెచ్చింపబడకుండా ఉండడం కోసము, మనము తగ్గింపు కలిగి ఉండడం కోసము, మనల్ని సరిచేయడం కోసము దేవుడు అపవాదిని, సాతాను లేకపోతే ముళ్ళును ఆయన ఏమంటారు మనం డిసిప్లైన్ చేయడానికి ఒక బెత్తముగా వాడుతున్నట్టు మనం చూస్తాం. అక్కడ కూడా జరగాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆ పరిస్థితి మారదు. నా చెయ్యి విరిగింది ప్రభా, నా చెయ్యి విరిగింది, నేను ఏమంటారు ఈ చేతిని నేను ఎక్కువ పని చేయలేకపోతున్నాను, దయచేసి ఏమంటారు నా చెయ్యి మొదట ఎట్లా ఉన్నదో ఎరగక ముందు నా చెయ్యి ఎట్లా ఉందో అలాగే నా చేయగలని చెప్పి ప్రార్థన చేస్తాను కావట్లేదు, నాకు స్వస్థత రావట్లేదు. కానీ నేనేం చేయాలా? ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఉన్నట్టుగా నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. రైట్. దాని ద్వారా నాకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి తెలుసా? నా సాక్ష్యం కూడా ఇదే పంచుకున్నాను. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ లోపల దాదాపు 8 స్క్రూలు వేసేసి ఈ లోపల ఒక ప్లేట్ అమర్చారనమాట. ఈ ప్లేట్ లేకుంటే ఇది పని చేయదు, నేను చివరికి గిటార్ కూడా ప్లే చేయలేను, ఇది ఇలానే ఉండిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పారు. అయితే నాకు మునుపటి స్థితి నాకు ఈ చేయి రాదు. అఫ్ కోర్స్ ఇప్పటికి కూడా కొంచెము ప్లే చేస్తున్నప్పుడు కొంచెం బరువులు ఎత్తినప్పుడు నాకు ఈ చేయి నొప్పి వస్తుంది. కానీ ఈ నొప్పి జరిగిన ప్రతిసారి నాకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటి తెలుసా? దేవుడు ఎంత నమ్మకమైనటువంటి వాడు. నేను ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి, వాస్తవానికి ఆ యాక్సిడెంట్ లో నేను నా ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి వాడను. అండ్ ఈ నొప్పి అయిన ప్రతిసారి నేను చూసుకున్నప్పుడు దేవుడు ఎంత నమ్మదగినటువంటి వాడు. నాకు నొప్పి అయితే పోవట్లేదు, నాకు నొప్పి ఉంది, నాకు నొప్పి తెలుస్తూ ఉంది. ఆ నొప్పి తెలిసినా కూడా వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఏంటి తెలుసా? దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన కృప నాకు చాలును. ఈ నొప్పిలో కూడా ఆయన కృప నాకు చాలును. ఈ నొప్పిలో కూడా ఆయన కృపను బట్టి నేను గిటార్ ప్లే చేయగలుగుతాను. వాస్తవానికి డాక్టర్స్ ఏం చెప్పారంటే యూ కెనాట్ ప్లే గిటార్. నీ లైఫ్ లో నువ్వు గిటార్ ముట్టుకోలేవు, గిటార్ని ప్లే చేయలేవు. నీ లైఫ్ లో ఈ నరాలు పనిచేయవి, చేతి నరాలు పనిచేయలేవు. కానీ విషయం ఏంటిదంటే నాకు నొప్పి అయితే ఉంది, కానీ దేవుని కృప అంతకంటే ఎక్కువగా ఉన్నది. కఠిన పరిస్థితులు వచ్చినప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఎంతగా ప్రార్థించినా కూడా పరిస్థితులు మారటం లేదా, దాని అర్థం ఏంటి తెలుసా? ఆయనకు ముళ్ళులాగా నీకు ఉంచినాడు. ఆయన కృపను అర్థం చేసుకోవడం కోసం నీ జీవితం నుంచి ఆ పరిస్థితిని తీసి పారవేయట్లేదు. సో పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. వెంటనే తన మైండ్ చేంజ్ చేసుకున్నాడు పౌలు. ఏంటి తెలుసా? నేను 3 సార్లు ప్రార్థన చేసినాను, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, ఇది అవ్వట్లేదు. కాబట్టి ఏమని చెప్పింది తెలుసా? నా కృప నీకు చాలున్నాడు, ఇంకా నాకు చాలు, ఇంకా నాకు అవసరం లేదు. ఈ ముళ్ళు ఉంటే ఉండని. ముళ్ళు ఎలా ఉంటుంది? ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది? గుచ్చుకుంటూనే ఉంటాయి. ఒకవేళ నువ్వు కూర్చున్నటువంటి చైర్కి కనుక ఒక 4-5 ముళ్ళు పెట్టి
ఆ ముళ్ళతో కూడినటువంటి ఒక సీట్ తయారు చేసి దాని మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? కూర్చోగలమా? నొప్పి, చాలా చాలా నొప్పి. దాంతో పోలిస్తుంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. కొన్నిసార్లు దేవుడు నీ గతము చాలా ముల్లుగా నీ జీవితంలో ఆ గతాన్ని ఉంచుతా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు నీకున్నటువంటి రిలేషన్షిప్ ని ముల్లుగా ఉంచుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ నొప్పిలో సైతము నువ్వు ఆ నొప్పిని తీసిపోయిన ప్రార్థన చేస్తా ఉన్నావు. ప్రభా నా వల్ల కావట్లేదు. కానీ దేవుడు మాత్రం తీసివేయట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ నొప్పిలో నుంచి ఆయన కృప ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. బహుశా ఆ నొప్పి లేకపోతే ఆయన మర్చిపోతావేమో, బహుశా ఆ నొప్పి లేకపోతే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావేమో. బట్ దెర్ ఈస్ అ పర్పస్. నా కృప నీకు చాలు అన్నాడు. అందుకని వెంటనే పాల్ కూడా మైండ్ వెంటనే చేంజ్ చేసుకున్నాడు. హీ అడ్జస్టెడ్ హిస్ మైండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఏమంటారు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. ఆయన ప్రార్థనలకు జవాబు రాని సమయంలో వెంటనే తన మనసును మార్చుకున్నాడు. ఏంటి తెలుసా? ఓకే, ఈ ముళ్ళు ఫర్ షూర్ గా తీసేది. ఈ ముళ్ళు గురించి నేను ప్రార్థన చేయను, ఈ రోగం గురించి నేను ప్రార్థన చేయను, ఈ పరిస్థితి గురించి నేను ప్రార్థన చేయను. ఈ పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ ఈ పరిస్థితి ఏదైతుకున్నా, ఇది ఎంత కష్టమైన, ఇది ఎంత నష్టమైన, ఎంత కఠిన పరిస్థితులు ఉన్నా ఆయన కృప మాత్రం నాకు చాలు. ఆయన కృప ఉన్నప్పుడు ఎంత కష్టమైన నేను ఫేస్ చేయగలుగుతాం. సో వన్ థింగ్, విషయం ఏంటిది అంటే పరిస్థితులు రాకుండా మానవు, కష్టాలు రాకుండా మానవు, నష్టాలు జరగకుండా మానవు. కానీ ఆ కష్టంలో, నష్టాల్లో, పరిస్థితుల్లో ఇందాక మనం చూసినట్టు ఎంతవరకు ఉంటుంది? కొంతకాలం మట్టుకు మాత్రమే. దాని తర్వాత మీరు స్థిరులు అవుతారు, మీరు బలవంతులు అవుతారు, మీరు సంపూర్ణులు అవుతారు. మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. కాబట్టి యూ షుడ్ ఫేస్ ద ఎనిమీ, యూ షుడ్ ఫేస్ ద సిచ్యుయేషన్, యూ షుడ్ ఫేస్ ద ఫెయిల్యూర్. నీ అపజయాన్ని ఎదుర్కో, నీ నష్టాన్ని ఎదుర్కో, నీ కష్టాన్ని ఎదుర్కో, పరిస్థితి ఎదుర్కో, రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఆ పరిస్థితిలో ఒకవేళ విడిచిపెడదాం, ఐ కెనాట్ అన్న పరిస్థితి వచ్చిన కూడా నువ్వు ఉన్న స్థలంలో, నీ ఉన్న పరిస్థితి దేవుని కనుక సమర్పించుకున్నట్టయితే కనుక, ఏ రీతి అయితే యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రి యొక్క చిత్తానికి అప్పగించుకున్నాడో, he was able to face the enemy. He was able to face the cross. ఆ సిలువ కార్యాన్ని ఆయన సంపూర్ణం చేయగలిగినాడు. ఎందుకు తెలుసా? తను అప్పగించుకున్నాడు కాబట్టి. ఒకవేళ ఆ రీతిగా జరగకుండా ఉంటే కనుక ఈరోజు క్రైస్తవులుగా పిలబడేటువంటి వారం కాదు. అదే రీతిగా పేతురు గారు తనకు వచ్చిన పరిస్థితుల్లో, ప్రభా ప్లీజ్ దయచేసి నీ కాళ్ళు మొక్కుతాను. మనం ప్రార్థన చేస్తున్నాం చాలాసార్లు, అయ్యా నీ కాళ్ళు మొక్కుతా యేసయ్యా, దయచేసి నాకు ఇది తీసేయి, నాకు కొద్ది సమస్య వద్దు. బట్ అయినప్పటికీ కూడా జవాబు రాకుండా ఉంటుంది. ఆ జవాబు రాని పరిస్థితిలో పౌలు గారు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏంటిది అంటే, ఇట్ విల్ బి దేర్. ఆ నొప్పి, ఆ భారము, ఆ కఠిన పరిస్థితి ఉంటుంది. బట్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ us. ఆయన కృప మనకు చాలును. చేంజ్ యువర్ మైండ్, అడ్జస్ట్ యువర్ మైండ్, దట్ ఈస్ ద కీ టు బి ఎస్టాబ్లిష్డ్. నా రైట్ టైంలో నా మైండ్ ని, నాకు శోధన వస్తుంది, నేను చూడడానికి అనుకుంటాను. ఆ రైట్ టైంలో కనుక నా మైండ్ వెంటనే అడ్జస్ట్ చేసుకోలేకపోతే నేనేమైపోతా? నా స్పిరిచువల్ లైఫ్ లో నేను స్థిరంగా ఉండలేను, నేను బలవంతుని అవ్వలేను. రైట్? కానీ నా మైండ్ రైట్ టైంలో కనుక అడ్జస్ట్ చేసుకున్నట్లయితే కనుక నేను దాన్ని ఓవర్కమ్ చేస్తా, నేను స్థిరంగా ఉంటా, నేను బలపరచబడతా, నేను కృప ద్వారా ముందుకు వెళ్తా. దిస్ ఈస్ ద సీక్రెట్ వీ నీడ్ టు లెర్న్. రైట్ టైంలో, రైట్ మూమెంట్లో బీ రెడీ టు అడ్జస్ట్ యువర్ మైండ్. సో యవనస్తులారా, మీకు వచ్చేటువంటి సమస్యలు కొత్తవేం కాదు. మీకు వచ్చేటువంటి సమస్యలు కేవలం మీకు మాత్రమే వచ్చేవి కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చేటువంటివే. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం చూసినటువంటి మాదిరి, పౌలు ద్వారా మనం చూసినట్టు మాదిరి, సబ్మిట్ యువర్ సెల్ఫ్ అంటూ గాడ్, దేవునికి మిమ్మల్ని సమర్పించుకో. రైట్ టైంలో వాక్యమును ఆధారం చేసుకుని ప్రార్థన పూర్వకంగా నీ మైండ్ ని అడ్జస్ట్ చేసుకో, అండ్ యు ఆర్ ద విక్టోరియస్. అండ్ కొన్నిసార్లు ఒకవేళ వాటికి సమాధానం దొరకకుండా ఉంటున్నాయా, దేర్ ఇస్ అ రీజన్, ఒక ఉద్దేశం ఉన్నది దాని వెనక ఒక ఉద్దేశం ఉన్నది. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, ఉన్న రీతిగా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఆయన కృపను నీ యొక్క జీవితం ద్వారా, నీ కష్టం ద్వారా, నీ నష్టం ద్వారా ఆయన కృపను ఆయన కృప చాలు అన్నటువంటి విషయాన్ని ఆయన చూపిస్తాను, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి యూ షుడ్ డూ దట్, యూ షుడ్ యాక్సెప్ట్ దట్. సో మనకు సమయం అయిపోతుంది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. మరలా మనం జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్,
ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి. కిరణ్ కి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఎస్ వి విల్ ప్రే. చివరిగా ఈ ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. తిరిగి మరలా నెక్స్ట్ వీక్ మనం కలుద్దాం. అంతవరకు ఈ వాక్యాన్ని, ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. అండ్ దేవుడు ఏ విషయాన్ని అయితే నేర్పిస్తుందో ఆ విషయాన్ని మనం నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరం తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థిస్తున్నప్పుడు దయచేసి నిన్ను పరీక్షించుకో, పరిశీలించుకో. వాక్య వెలుగులో పరిస్థితి వచ్చినప్పుడు ఏ రీతిగా ప్రతిస్పందిస్తావు, సమస్యలు రాకమను, పరిస్థితులు అనానుకూల పరిస్థితులు రాకమను, కానీ నువ్వు ఏ రీతిగా రెస్పాండ్ అవుతావు. ఒకవేళ డిస్టర్బ్ అయిపోయి విడిచిపెట్టాలి అన్న రీతిగా ఉన్నట్లయితే కనుక ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఒక మాదిరి ఏంటిది అంటే అడ్జస్ట్ యువర్ మైండ్ అట్ రైట్ టైం. నీ శోధన వచ్చినప్పుడు రైట్ టైంలో నీ మైండ్ వాక్యాన్ని ఆధారం చేసుకుని, ప్రార్థన ఆధారం చేసుకుని మైండ్ ని వెంటనే ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువు అదే మాదిరి చూపించారు, పౌలు అదే మాదిరి చూపించారు. ఎందుకు అంటే వారికి తండ్రి చిత్తం తెలుసు కాబట్టి. రైట్, ఆయనకి అప్పగించుకుందాం. రైట్, ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామానికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఆ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ విన్న యొక్క వాక్యం మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా ఫలించులాగిన కృప చూపించండి అయ్యా. మేము ఆచరించడానికి, పాటించడానికి నీ యొక్క శక్తిని, సహాయతను అనుగ్రహించమడుగుతున్నాం తండ్రి. సమయంలో ప్రభా అదే రీతిగా తండ్రి ఇదిగో ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నటువంటి కిరణ్ని, స్వర్ణాన్ని ప్రభా, నన్ను మరి ఉన్నటువంటి ప్రభా పరిమళ శ్వేతాన్ని ప్రభా, కిరణ్ని, స్వర్ణాన్ని, రవిని, ప్రతాప్ను ప్రభా, దివ్యాన్ని, వీరందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ముందుగా జాయిన్ అయినటువంటి వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదో మీకు బహుబాటంగా తెలుస్తుంది. ఆ పరిస్థితులు మీరు చాలినటువంటి దేవుడు తండ్రి, మీరు సమాధానపరచండి, నెమ్మదిపరచండి, ముందుకు నడిపించమనుకుంటున్నారు తండ్రి. వారి పరీక్షల్లో చక్కగా రావడానికి ప్రభా, వారి యొక్క ఉద్యోగాల్లో చక్కగా ఉండడానికి మీరు కృప చూపించండి. వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొని మీకు కృప ద్వారా ముందుకు వెళ్ళి కృపను దయచేయమనుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి మేము మరొకసారి కలిసి నేను స్తుతించి ఆరాధించే వరకు నన్ను మరి మాకు తోడుగా ఉండి మీ యొక్క వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకు నడిపించమని ఇప్పుడు సమయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీటింగ్ క్లోజ్ అయిపోతుంది. మరలా నెక్స్ట్ వీక్ మనం కలుసుకుందాం. అందరికి కూడా వందనాలు. విన్న వాక్యాన్ని దయచేసి అర్థం చేసుకొని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి ఆల్ ది బెస్ట్. చక్కగా చదవండి, మీ యొక్క బెస్ట్ మీరు ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యాకి, ప్రతాప్కి, రవికి, స్వర్ణ, కిరణ్, పరిమళ శ్వేత, రూతు, ఇంకెవరెవరైతే ఇంతకుముందు జాయిన్ అయ్యారో మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు.